56 to 60. 8 persons A through H attend a seminar on different dates 7th and 18th of different months January, February, March and April. So given months రాసుకోండి January and date వచ్చేసరికి 7 and 18, February 7 and 18, so third month 7 and 18 and fourth month 7 and 18. So conditions చూద్దాం. 3 persons attend the seminar between E and D and D doesn't attend the seminar in the month of 31 days. ఇక్కడ ఇచ్చిన వాటిలో 31 డేస్ దేనికి ఉంటాయి చెప్పండి? ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్. మరి 30 డేస్ దేనికి ఉంటాయి? మిగతా రెండింటికి ఉంటాయా? ఉండవు. ఓన్లీ ఫోర్త్ మంత్కి మాత్రమే 30 డేస్ ఉంటాయి, సెకండ్ మంత్కి 28. అయితే ఇక్కడ ఈకి డికి మధ్యలో 3 persons అటెండ్ అయ్యారు అని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం D does not attend the seminar in the month of 31 days. మరి 31 డేస్లో అటెండ్ అవ్వలేదు అంటే ఏ మంత్లో అయ్యే ఛాన్స్ ఉంది? సెకండ్ ఆర్ ఫోర్త్, ఈ రెండు మంత్స్లో ఎక్కడైనా ఛాన్స్. 1 person అటెండ్స్ ద సెమినార్ బిట్వీన్ E అండ్ A. ఈకి ఏకి మధ్యలో 1 person మాత్రమే అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ 2 persons అటెండ్ ద సెమినార్ బిట్వీన్ A అండ్ G. ఏకి జీకి మధ్యలో 2 persons. నెక్స్ట్ 1 person attends the seminar between C and F. Next, B attends the seminar immediately before H. H ki immediate ga mundana B undali. Next, E attends the seminar after C and C attends the seminar after H. E అనేవాడు C తర్వాత ఉండాలి. At the same time, C attends the seminar after H అన్నారు. అంటే C కన్నా ముందు H ఉండాలి అన్నారు. E attends the seminar after C and C attends the seminar after H. If 1 person attends the seminar between B and G, then 5 persons don't attend the seminar between E and H. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకవేళ B కి G కి మధ్యలో ఒక పర్సనే కనుక ఉండుంటే అప్పుడు E కి H కి మధ్యలో 5 persons ఉండకూడదు అని చెప్పాడు. ఓకే, ఈ కండిషన్స్ అనేవి లాస్ట్ లో మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్, ఇఫ్ H attends the seminar before D, then at least 4 persons between. అంటే ఒకవేళ H అనేవాడు D కన్నా ముందు కనుక మన అరేంజ్మెంట్ లో వస్తే అయితే అప్పుడు ఏం చెప్తున్నాడు? కనీసం నలుగురు ఉండాలంట బీకి సికి మధ్య. సో ఈ స్టేట్మెంట్స్ ని లాస్ట్ లో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి ఫిట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఒకసారి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామో చెప్పండి. ఈ అండ్ డి, రైట్? సో ఈ అండ్ డిని ప్లేస్ చేయాలి. అయితే ఇప్పుడు ఈని ఎక్కడ ప్లేస్ చేయాలి, డిని ఎక్కడ ప్లేస్ చేయాలి చెప్పండి. డి అనే వాళ్ళకి 2 months ఛాన్సెస్ ఉన్నాయి. మరి 2 months లో మళ్ళీ 2 dates ఉన్నాయిగా, అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? మొత్తం 4 పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. సెకండ్ మంత్ 7th date. అయితే ఈ ఎక్కడ రావాలి? ఇప్పుడు ఇక్కడేనా? రైట్. నెక్స్ట్ ఈతో కనెక్టింగ్ ఏమైనా ఉందా? ఈ అండ్ ఏకి మధ్యలో కనెక్షన్ ఉంది కాబట్టి ఒక పర్సన్ గ్యాప్ ఏ. నెక్స్ట్ ఏకి జీకి మధ్యలో 2 persons. ఇప్పుడు జీ ఎక్కడ రావాలి? ఎక్కడ రావాలి? పైకి ఛాన్స్ ఉంది, కిందకి కూడా మళ్ళీ ఉంది. ఒకవేళ పైకి పెట్టాము అనుకోండి, ఎక్కడ వస్తుంది? ఇక్కడేనా? సో ఇక్కడ జీని పెట్టిన తర్వాత బీని హెచ్ని వరుసగా ప్లేస్ చేసుకోవడానికి ఖాళీ ఉందా? మరి ఎక్కడైనా ఉందా? వరుసగా 2 ఖాళీ లేవు కాబట్టి ఇక్కడ జీ వచ్చే ఛాన్స్ లేదు. సో కిందన జీ పెట్టండి. ఇప్పుడు బీని హెచ్ని ఎక్కడ పెట్టాలి? 7 and 18 బి అండ్ హెచ్. నెక్స్ట్ మిగిలినవి ఎవరెవరు ఉన్నారు? ఇంకా సి అండ్ ఎఫ్ ఉన్నారు. అయితే సి అండ్ ఎఫ్ని ఎలా ప్లేస్ చేయాలి? సి అండ్ ఎఫ్. సో ఎవరిని ఎక్కడైనా పెట్టిన ప్రాబ్లం ఏమైనా ఉందా? సి కిందన ఈ రావాలి అన్నాడు. సో సిని ఇక్కడ పెట్టి ఎఫ్ని ఇక్కడ పెట్టచ్చు. అదే మళ్ళీ ఎఫ్ని ఇక్కడ పెట్టి సిని ఇక్కడ కూడా పెట్టడంలో ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు. అయితే ఇప్పుడు కండిషన్స్ ఏవైతే మనం లాస్ట్లో విడిచిపెట్టామో అవి ఒకసారి చెక్ చేద్దాం. ఇఫ్ 1 person అటెండ్స్ ద సెమినార్ బిట్వీన్ బి అండ్ జీ, బీకి జీకి మధ్యలో 1 person అటెండ్ అయ్యి ఉంటే అయ్యారా? మరి లేదుగా. ఇప్పుడు ఆ కండిషన్ గురించి ఆలోచించాలా. నెక్స్ట్, ఇఫ్ హెచ్ అటెండ్స్ ద సెమినార్ బిఫోర్ డి, హెచ్ అటెండ్ అయ్యాడా లేదా? బిఫోర్ డి అయ్యాడు. అప్పుడు అట్లీస్ట్ 4 persons బిట్వీన్ బి అండ్ సి అన్నాడు. అంటే కనీసం 4 ఉండాలంట బీకి సికి. మరి సి ఇక్కడ ఉంటే 4 ఉంటారా? ఉండరు. ఒకవేళ సి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఎంతమంది ఉంటారు చూడండి? 1 2 3 4 సరిపోయారా? అంటే దిస్ ఇస్ ది ఆన్సర్. Next 61 to 65. 5 persons are standing in a row 1 facing south, whereas the other 5 persons are standing in row 2 facing north. Each person from row 1 is facing one of the persons from row 2. సో ఇక్కడ మనకి 2 parallel rows, ఒక్కొక్క రోలో 5 members ఉన్నారు.
అయితే ఏ రోలో ఎవరున్నారన్న విషయం చెప్పేశాడు. ఫస్ట్ రోలో ఎవరున్నారని చెప్తున్నాడు, ఏ నుంచి ఈ వరకు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. సో ఈ రోలో మనకి ఎవరున్నారంటే ఏ నుంచి ఈ వరకు మెంబర్స్. దిస్ ఈజ్ రో 1. సో రో 2లోకి వచ్చేసరికి పి నుంచి టీ వరకు. కండిషన్స్ చూద్దాం. ఏ ఈజ్ ఫేసింగ్ ద పర్సన్ స్టాండింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్నవాడికి ఆపోజిట్ గా ఎవరు ఉన్నారంట, ఏ ఉండాలి. ఇప్పుడు ఎస్ అనేవాడు ఏ రోలో వస్తాడు చెప్పండి, ఫస్ట్ రో సెకండ్ రో? సెకండ్ రో. సో ఎస్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్న పర్సన్ అంటే 1 2 3 ఇతను ఎవరైతే ఉన్నారో వీడికి ఆపోజిట్ గా ఏ రావాలి. నెక్స్ట్ బి ఈజ్ ఫేసింగ్ టీ అండ్ టీ ఈజ్ స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రో. బి ఈజ్ ఫేసింగ్ టీ అని చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం టీ ఎక్కడ ఉండాలి అంట, ఎండ్ లో ఉండాలి. నెక్స్ట్ సి అండ్ డి ఆర్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో ఫస్ట్ రోలో సి అండ్ డి పక్క పక్కనే ఉండకూడదు అని. నెక్స్ట్ డి ఈజ్ ఫేసింగ్ పి. డి అనేవాడు పిని ఫేస్ చేస్తూ ఉంటే ఏ ఈజ్ నాట్ ఫేసింగ్ క్యూ. నెక్స్ట్ క్యూ ఈజ్ నాట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. క్యూ అనేవాడు ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండకూడదు, అంటే ఈ పొజిషన్ లో ఉండకూడదు. సారీ, ఇక్కడ సెకండ్ రోలో ఇక్కడ క్యూ అనేవాడు ఉంటుంది. సో రైట్, ఇవి క్లూస్. దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి. మాక్సిమం ప్లేసెస్ ఫిల్ చేయగలిగేది ఇక్కడ క్లూ ఏది ఉందంటే ఎస్ ఉంది. ఎస్ కి థర్డ్ లెఫ్ట్ అనేసరికి ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉంటాయి మనకి, ఒకటి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఎస్ పెట్టుకుంటే థర్డ్ లెఫ్ట్ అంటే వీడు, ఇంకొకటి ఇక్కడ ఎస్ ని పెట్టుకుంటే ఇక్కడ వస్తున్నాడు. సో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ నుంచి వద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ని ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఎస్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉన్న వాడికి ఎవరు ఆపోజిట్ గా ఉండాలి, ఏ ఆపోజిట్. మరి పి అనేవాడు టీ అనేవాడు ఎండ్ లో ఉండాలి అన్నాడు కదా. ఒక ఎండ్ లో ఆల్రెడీ ఎస్ ఉంటే ఇంకొక ఎండ్ లో ఎవరు ఉండాలి, టీ ఉండాలి. నెక్స్ట్ చూడండి ఇంకా కండిషన్స్. పికి ఆపోజిట్ గా ఎవరు ఉండాలి, డి ఉండాలి. పికి ఆపోజిట్ గా డి అనేసరికి ఎక్కడెక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంది, సరే ఇక్కడ బిని ప్లేస్ చేసేద్దాం, టీకి ఆపోజిట్ గా బి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ క్యూ అనేవాడు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. పికి ఆపోజిట్ గా డి ఉండాలి. ఇప్పుడు పిని ఎక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టొచ్చా, ఇక్కడ పెట్టడం ఒక ఛాన్స్ ఉంటే ఇంకొకటి ఇక్కడ కూడా పెట్టొచ్చు, అవునా. ఒకవేళ ఇక్కడ పెట్టానే అనుకోండి, పికి ఆపోజిట్ గా డి వస్తే సి ఈ 2 ప్లేసెస్ ఎక్కడో దగ్గర రావాలిగా, అప్పుడు సి అండ్ డి నైబర్స్ అయిపోతారా లేదా, అందువల్ల డిని ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ లేదు. సో ఒకటే ఒక ఛాన్స్ ఏంటంటే పిని ఇక్కడ పెట్టుకుంటే పికి ఆపోజిట్ గా డి, డి అండ్ సి పక్క పక్కనే ఉండకూడదు కాబట్టి సి ఇక్కడ, మిగిలిపోయిన ఈ. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ గా ఎవరు ఉండకూడదు, క్యూ ఉండకూడదు కాబట్టి క్యూని ఇక్కడ పెడతారు, ఆ మిగిలిన ఆర్ని ఇక్కడ పెడితే అన్ని కండిషన్స్. నెక్స్ట్ 66 to 70 ఇన్పుట్ అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి స్టార్టింగ్ వర్డ్ ఏంటంటే ఇన్పుట్ లో డ్రీమ్ అనేది ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది, లిటరేచర్ అనేది ఉంది. సో ఒక వర్డ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్కి వచ్చింది. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్లోకి ఏమొచ్చింది, ఒక నెంబర్ వచ్చింది. అంటే ఇక్కడ డబుల్ షిఫ్టింగ్ అవుతూ ఉంది. డబుల్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే ఒకే స్టెప్లో 2 ఎలిమెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే లెఫ్ట్ హ్యాండ్లోకి మనం అబ్జర్వ్ చేస్తే వర్డ్ వెళ్తూ వస్తుంది, రైట్ హ్యాండ్లోకి ఏమొస్తుంది, నెంబర్ వస్తుంది. అయితే ఇప్పుడు చూద్దాం అసలు లిటరేచర్ అనే వర్డ్ని ఎందుకు వాడు లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకెళ్ళాడు. లిటరేచర్ అనేది ఏమైనా ఆల్ఫాబెటికల్లో లాస్ట్లో వచ్చే లెటరా కాదుగా, ఎల్ కన్నా ఇంకా ఉన్నాయిగా, ఎన్ అనేది ఉంది. మరి ఎందుకు లిటరేచర్ అనేది తీసుకున్నాడు చెప్పండి, నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, అన్నిటికన్నా దీంట్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లిటరేచర్ తీసుకున్నాడు. మరి లిటరేచర్ తర్వాత ఎక్కువ లెటర్స్ ఉన్న వర్డ్ ఏంటో చూడండి. అయితే డ్రీమ్ అన్న దాంట్లో 5 ఉన్నాయి, ఆడియో అన్న దాంట్లో 5 ఉన్నాయి, నేచర్ అన్న దాంట్లో 6 ఉన్నాయి. అంటే లిటరేచర్ తర్వాత అప్పుడు రావాల్సింది ఏంటి మరి, నేచర్. మరి లిటరేచర్ తర్వాత ఏమొచ్చింది, నేచర్ రాలేదుగా, అంటే మన లాజిక్ కరెక్టా. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది కరెక్ట్ కాదు. మరి ఇంకా ఏముంటుంది, ఎప్పుడైతే వర్డ్ అనేది లెఫ్ట్ మోస్ట్ కానీ రైట్ మోస్ట్ కానీ వస్తూ ఉందో మీరు ఆలోచించవలసిన లాజిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఆల్ఫాబెటికల్ ఆర్ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మిస్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ లెటర్స్, ఇది కూడా మిస్ అయిన తర్వాత ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ ఓవెల్స్ కానీ కాన్సోనెంట్స్ కానీ దాన్ని బట్టి ఆలోచించాలి. సో ఒకసారి నెంబర్ ఆఫ్ ఓవెల్స్ చూద్దామా. లిటరేచర్ అన్న దాంట్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి చూడండి, ఐ ఈ ఏ యు ఈ ఎన్ని వచ్చాయి, 5. నెక్స్ట్ డ్రీమ్ అన్న దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి.
ఆడియో అన్న దాంట్లో 4, నెక్స్ట్ డే అన్న దాంట్లో 1, నేచర్ అన్న దాంట్లో 3. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎక్కువగా దేంట్లో ఉన్నాయి లిటరేచర్, కాబట్టి అది ఫస్ట్ వస్తుంది. లిటరేచర్ తర్వాత దేంట్లో ఉన్నాయి ఆడియో, నెక్స్ట్ ఎక్కువ దేంట్లో ఉన్నాయి నేచర్, డ్రీమ్, డే. సరిపోయింది ఆర్డర్. సో అందువల్ల అంటే ఇక్కడ లాజిక్ ఎలా ఉంది అంటే నెంబర్ ఆఫ్ ఓవెల్స్ బట్టి ఆ లెటర్ని తీసుకుంటూ వస్తున్నాడు. మరి వర్డ్ అనేది నెంబర్ అనేది ఎలా వస్తుంది చూడండి. రైట్ మోస్ట్ కి 75 వచ్చింది. 75 ఎందుకు వచ్చింది? ఉన్న నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ 75గా. నెక్స్ట్ 75 తర్వాత 65 సెకండ్ హైయెస్ట్ నెంబర్, తర్వాత 34 థర్డ్ హైయెస్ట్ నెంబర్. సో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం లాజిక్ ఏంటి క్లియర్ గా. సో స్టెప్ 1 లో ఏం జరుగుతుంది అంటే ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఉంటాయో ఆ వర్డ్ ని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు, లెఫ్ట్ నుంచి ఫస్ట్ లో పెట్టారన్నమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఉన్నది లెఫ్ట్ నుంచి ఫస్ట్ లో పెట్టాలి. అదే అట్ ద సేమ్ టైం ఏం చేస్తాడంటే లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎక్కడ పెడుతున్నాడు, ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్, రైట్ నుంచి ఫస్ట్ లో. ఇది స్టెప్ 1 లో జరిగింది. స్టెప్ 2 లోకి వచ్చేసరికి మరి సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ని లెఫ్ట్ మోస్ట్ లో పెట్టాడు అంటే కాదు, సెకండ్ లెఫ్ట్ లో పెట్టాడు. చూసుకోండి సెకండ్ లెఫ్ట్ లో పెట్టాడు, నెంబర్ మాత్రం ఏమవుతుంది రైట్ హ్యాండ్ కి మూవ్ అవుతూ వస్తుంది. సో అది గమనించాలి. ఓకే, సో దీని తర్వాత సడన్ గా మనకి స్టెప్ 5 తర్వాత నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ ఎలా వచ్చాయి ఒకసారి చూద్దామా. లిటరేచర్ నుంచి 9 వచ్చింది, ఆడియో నుంచి 21, నేచర్ అన్న దాని నుంచి 1, ఇలా వచ్చాయి నెంబర్స్. సో ఎలా వచ్చి ఉంటాయి చెప్పండి. ఇక్కడ 9 వచ్చింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ అయి ఉండే ఛాన్స్ ఉందా? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 9 కన్నా ఎక్కువ ఉన్నాయా? కాదు. సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమొచ్చింది 21, ఇక్కడ 18. ఎప్పుడైతే కొంచెం పెద్ద నెంబర్స్ వచ్చాయో మనం వెంటనే ఆలోచించాల్సిన లాజిక్ ఏంటి అంటే ప్లేస్ వాల్యూస్. సో ప్లేస్ వాల్యూస్ ఐడియా ఉన్నాయిగా మనకి, ఏ అంటే 1, జెడ్ అంటే 26 అని. సో దేని బట్టి ఏ లెటర్ని బట్టి కోడ్ చేశాడో చూడండి ఒకసారి. 9 అంటే ప్లేస్ వాల్యూ దేనికి ఐ, మరి లిటరేచర్లో ఐ ఎక్కడ కనిపిస్తుంది మనకి, సెకండ్ లెటర్. ఇక్కడ 21 కనిపిస్తుంది, 21 అంటే దేనికి ప్లేస్ వాల్యూ యు, మరి ఇక్కడ యు ఎక్కడ ఉంది, సెకండ్ లెటర్. నెక్స్ట్ ఏముంది 1 సెకండ్ లెటర్, నెక్స్ట్ ఆర్ అంటే 18, నెక్స్ట్ ఏ 1. అంటే ఇక్కడ ఈ నెంబర్స్ ఎలా వచ్చాయి అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ ది సెకండ్ లెటర్. ఓకేనా, సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ది సెకండ్ లెటర్ బట్టి నెంబర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలా వచ్చేసాయి. మరి స్టెప్ 7 ఎలా వచ్చిందో చెప్పండి. స్టెప్ 7 చాలా ఈజీ లాజిక్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంతే. ఓకేనా, 2 + 1 3, ఇక్కడ 1 + 8 9. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే ఇది ప్లేస్ వాల్యూ స్టెప్ 7 వస్తుంది. మరి స్టెప్ 8 ఎలా వచ్చింది? స్టెప్ 8 చూడండి 1 1 2 3 7 8 ఇవన్నీ ఇక్కడ ఉన్న నెంబర్సే కాదా, కొత్తగా ఏమైనా వచ్చాయి? అక్కడ ఉన్న నెంబర్సే, ఏ ఆర్డర్లో ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టేశాడు. ఓకేనా, సో ఇదే లాజిక్ ని ఉపయోగించి వాడు మళ్ళీ కొత్తగా ఇచ్చిన ఈ ఇన్పుట్ కి మనం అప్లై చేయాలి. సో ఒకసారి చేద్దాం ఎలా ఉంటుందో క్విక్ గా. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఐడెంటిఫై చేద్దాం ప్రతి వర్డ్ లో. జస్టిస్ అనే దాంట్లో చూడండి ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి మనకి, యుఐఈ ఎన్ని ఉన్నాయి 3. నెక్స్ట్ సెలబ్రేషన్ లో 1 2 3 4 5 6 ఉన్నాయి, 5. నెక్స్ట్ పర్ఫెక్ట్ అనే దాంట్లో చూడండి ఎన్ని ఉంటాయి, 2 ఈస్ ఉన్నాయి. నెక్స్ట్ వర్జీనియా అన్న దాంట్లో 4. నెక్స్ట్ వర్డ్స్ అన్న దాంట్లో 1. సో ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ కి వెళ్ళవలసిన ఎలిమెంట్ ఏంటి, ఏం వెళ్ళాలి, సెలబ్రేషన్. సో సెలబ్రేషన్ అనేది లెఫ్ట్ మోస్ట్ కి వెళ్తుంది, ఇది స్టెప్ 1 అనమాట. సో సెలబ్రేషన్ తర్వాత రావాల్సింది ఏంటి, ఇదే ఆర్డర్లో వస్తుంది. మళ్ళీ రైట్ మోస్ట్ కి వెళ్ళవలసిన నెంబర్ ఏంటి మనకి 90 వెళ్ళాలి. సో సి తర్వాత రావాల్సింది జస్టిస్, నెక్స్ట్ 54 21 పర్ఫెక్ట్, 90 అనేది రైట్ మోస్ట్ కి వెళ్ళాలి కాబట్టి రాయకూడదు. నెక్స్ట్ 44 వర్జీనియా, 12 వర్డ్స్, ఇక్కడ రావాల్సింది 40. కమింగ్ టు ద సెకండ్ స్టెప్, సి తర్వాత మనకి రావాల్సింది ఏంటి, సెలబ్రేషన్ తర్వాత 44 కదా, 12 తర్వాత వర్డ్స్ అండ్ 90. రైట్, ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి చెప్పండి, సెలబ్రేషన్ తర్వాత రావాల్సిన వర్డ్ ఏంటి, వర్జీనియా, కాబట్టి ఇక్కడ వస్తుంది. మరి నెంబర్ ఏం రావాలి, 90 పోయాక 90 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏంటి 54 రైట్ మోస్ట్ కి వెళ్ళాలి. సో యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకుందాం, 54 ని మిస్ చేయండి మధ్య. 21 పర్ఫెక్ట్, 44 వర్జీనియా, 12 అయిపోయిందా, 12 వర్డ్స్ 90, ఇక్కడ రావాల్సిన నెంబర్ 54. నెక్స్ట్ థర్డ్ స్టెప్, సివి తర్వాత ఏం రావాలి, జస్టిస్.
నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మరి? 54 తర్వాత నెంబర్ ఏమో చెప్పండి. 44 అక్కడికి వెళ్ళి. సో 12 W 90 54 అండ్ 40. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ జస్టిస్ తర్వాత పర్ఫెక్ట్. నెక్స్ట్ 44 తర్వాత ఉన్న నెంబర్ ఏంటి మనకి? 21 అక్కడికి వెళ్ళిపోవాలి. సో 12 వర్డ్స్ 90 54 44 21. నెక్స్ట్ స్టెప్ 5 CVJP. ఇంకా మిగిలిపోయింది ఒకటే వర్డ్ ఉంది, అది రాసేసి రైట్. ఇది మనకి 5 స్టెప్స్. ఇప్పుడు 6th స్టెప్ ఏమవ్వాలో ఆలోచించి చెప్పండి. 6th స్టెప్లో ఏవైతే మనకి వర్డ్స్ ఉన్నాయో వీటన్నింటికి నెంబర్స్గా మారాయి. ఎలా మారాయి? ప్లేస్ వాల్యూ ఆఫ్ ది సెకండ్ లెటర్. సో ఫస్ట్ వర్డ్ ఇక్కడ ఏముంది? సెలబ్రేషన్. సెలబ్రేషన్ అన్న దాంట్లో సెకండ్ లెటర్ ఏంటి? ఈ అంటే ప్లేస్ వాల్యూ 5. నెక్స్ట్ వర్డ్ ఈస్ వర్జీనియా. వర్జీనియాలో సెకండ్ వర్డ్ ఈస్ సెకండ్ లెటర్ ఐ అంటే ఏం రావాలి? 9. నెక్స్ట్ తర్వాత జస్టిస్ యూ ఉంది, యూ అంటే 21. నెక్స్ట్ పీలో ఈ ఉంది 5. నెక్స్ట్ వన్ వర్డ్స్లో ఓ ఉంది, ఓ అంటే. సో ఇవి నెంబర్స్ అనమాట. మిగతా నెంబర్స్ ఏవైతే ఇంతకు ముందు ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా ఉంచాయి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 7 ఎలా వచ్చింది మనకి? సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో 5 9. నెక్స్ట్ ఏం రావాలి? 3 5 6 9 9 8 3 అండ్ 3. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 1 లేదు 2 లేదు కాబట్టి 3తో స్టార్ట్ అవుతుంది. ఎన్ని 3s ఉన్నాయి మనకి? 3 3s. నెక్స్ట్ 4 ఉందా? లేదు. 5. ఎన్ని 5s ఉన్నాయి? 2 5s. 6 ఒకటి ఉంది, 8 ఒకటి ఉంది, 3 9s. సో దిస్ ఈస్ ద లాస్ట్ రైట్. ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 66 మీరు చూస్తే వాట్ ఈస్ ద సెకండ్ లాస్ట్ స్టెప్ అన్నాడు. సెకండ్ లాస్ట్ స్టెప్ అంటే ఇక్కడ ఏంటది? 6th స్టెప్ 7th స్టెప్? 7th స్టెప్. లాస్ట్ స్టెప్ అంటే 8th, సెకండ్ లాస్ట్ అంటే ఏంటి? 7th. సో సెకండ్ లాస్ట్ నే ఇంకా ఎలా పిలవచ్చు అంటే లాస్ట్ బట్ 1 అని చెప్తారు. ఓకేనా? లాస్ట్ బట్ 1 స్టెప్ అని చెప్తారు, లేదంటే పెనల్టిమేట్ స్టెప్ అని కూడా చెప్తారు. సో వాట్ ఈస్ ద పెనల్టిమేట్ స్టెప్ అంటాడు, ఇది కూడా గుర్తుపెట్టు. అల్టిమేట్ అంటే ఫైనల్ అని, పెనల్టిమేట్ అంటే ఏంటంటే లాస్ట్ బట్ 1 అని అర్థం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఇది చూసి. సెకండ్ లాస్ట్ స్టెప్ ఏమవుతుంది మనకి? 5 9 3 5. ఆప్షన్ సి వస్తుంది రైట్. సో ఎగ్జామ్లో ఎప్పుడైనా వర్డ్స్ వస్తే మీరు ఆ వర్డ్ మొత్తాన్ని రాయొద్దు, ఒక లెటర్ ఆర్ 2 లెటర్స్ వరకు రాయండి. ఎందుకంటే మొత్తం అన్ని స్టెప్స్లో ఇప్పుడు సెలబ్రేషన్ అని పర్ఫెక్ట్ అని మొత్తం రాసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుందా లేదు. సో 2 లెటర్స్కి మించి రాయొద్దు ఎప్పుడు రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. దీన్ని చూసి ఆన్సర్ చేసుకోండి మిగతా క్వశ్చన్స్. నెక్స్ట్ ఏం చెప్దాం? 70. ఇది వచ్చేసిందా 71 to 75. 71 to 75 ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. జనరల్గా మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేటప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మొత్తాన్ని రాసుకుంటూ ఆన్సర్ చేస్తారు. అంటే ఈ స్టేట్మెంట్ వాడు ఏదైతే ఇక్కడ హ్యాష్ ఇచ్చాడు, హ్యాష్ అంటే ఇక్కడ ఏంటి అర్థం చెప్పండి ఒకసారి. నెయిదర్ గ్రేటర్ దెన్ నార్ స్మాలర్ దెన్ అంటే అర్థం ఏంటి? గ్రేటర్ దెన్ కాదు, స్మాలర్ దెన్ కాదు అంటే ఈక్వల్. సో ఈ స్టేట్మెంట్ని మళ్ళీ మొత్తం రాసుకుంటున్నారు, ఆ రాసుకొని దాని నుంచి చూసి ఆన్సర్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ఒక ట్రిక్ మన దగ్గర ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ మ్యాజిక్ బాక్స్ ట్రిక్. సో అవేమి రాయకుండా ఒక చిన్న బాక్స్ గీసేసి ఒక 5 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇస్తే కనీసం 3 క్వశ్చన్స్ ఉంటాయి, లేదంటే 5 ఉంటాయి. ఇది కూడా మనకి మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ట్రిక్ని యూజ్ చేయండి. సో ఈ ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్డ్ బాక్స్ ఉంటుంది. ఇందులో ఉండే పొజిషన్స్ కొన్ని నేను చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టి. సో ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ టాప్ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ టాప్లో అక్కడ ఉండవలసిన సింబల్ ఏంటి అంటే గ్రేటర్ దెన్ సింబల్. రైట్ టాప్లోకి వచ్చేసరికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. లెఫ్ట్ బాటమ్ లెస్ దెన్,
రైట్ బాటమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఇన్ ద మిడిల్ ఈక్వల్. ఓకేనా? ఈ పొజిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ టాప్ లోకి వచ్చేసరికి గ్రేటర్ దెన్, రైట్ టాప్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెఫ్ట్ బాటమ్ లెస్ దెన్, రైట్ బాటమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ మధ్యలోకి వచ్చేసరికి ఈక్వల్. ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ మీకు జనరల్ గా ఎలిమెంట్స్ మధ్యలో ఈ 3 సింబల్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, ఈ 3 సింబల్స్ వచ్చాయి, అప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తూ ఉంటారు? గ్రేటర్ దెన్కి ఇస్తారుగా. సెకండ్ ప్రిఫరెన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? ఈక్వల్ టు లాస్ట్ లో ఇస్తారు. ఒకవేళ ఈ 3 వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? లెస్ దెన్, నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లాస్ట్ లోకి ఈక్వల్ టు ఇస్తారు. ఇన్ కేస్ ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి, అప్పుడు ఏం చేస్తారు? రిలేషన్ చెప్పగలమా? కెనాట్ బి డిటర్మిన్డ్. రైట్, ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్లోకి వచ్చేసరికి ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ డయాగ్రామ్ ఏదైతే ఫిగర్ ఉందో దీన్ని గీసుకొని మళ్ళీ అక్కడ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఏమి రాయకుండా వాడు ఇచ్చిన సింబల్స్ని అక్కడ రిప్రజెంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ a@b అంటే ఏం చెప్తున్నాడు చూడండి, ఎయిదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఎయిదర్ స్మాలర్ ఆర్ ఈక్వల్ అంటే అర్థం ఏంటి? స్మాలర్ దెన్ ఆర్ ఈక్వల్ అనేగా. అది ఏ పొజిషన్లో మనకు ఉంటుంది చెప్పండి? ఏ పొజిషన్లో ఉంటుంది? లెఫ్ట్ రైట్? రైట్ బాటంలో ఉంటుంది. అప్పుడు అక్కడ @ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హ్యాష్ అంటే ఏంటి? ఇక్కడ నెయిదర్ గ్రేటర్ నార్ స్మాలర్. నెయిదర్ గ్రేటర్ నార్ స్మాలర్ అంటే అర్థం ఈక్వల్. సో మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు అనుకోండి, జస్ట్ చూడండి, మనకి 3 బేసిక్ కంపారిజన్ సింబల్స్ ఉంటాయి. ఏంటంటే అవి గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్. ఎప్పుడైనా నెయిదర్ నార్ అనే స్టేట్మెంట్ వస్తే ఇక్కడ ఉన్న 2 కాకుండా మిస్ అయిపోయింది ఒకటి ఉంటుంది కదా, దాని అర్థం అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెయిదర్ గ్రేటర్ నార్ స్మాలర్ అన్నాడు, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? గ్రేటర్ ఉంది, స్మాలర్ ఉంది, మిస్ అయిపోయింది ఏంటి? ఈక్వల్ టు. కాబట్టి ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటి అంటే ఈక్వల్ టు. ఓకేనా? సో ఈక్వల్ టు ప్లేస్ లో ఏముండాలని చెప్తున్నాడు? నెక్స్ట్ డాలర్ అంటే ఏం చెప్పాడు? గ్రేటర్ దెన్ కనిపిస్తుంది, ఈక్వల్ టు ఉంది, ఇక్కడ నైదర్ ఉంది, మిస్ అయిపోయింది ఏంటి మనకి? ఇక్కడ లెస్ దెన్. కాబట్టి దాని అర్థం ఏంటంటే లెస్ దెన్ అని. సో డాలర్ అనేది లెస్ దెన్ ప్లేస్ లో రిప్రజెంట్. నెక్స్ట్ పర్సెంటైల్, స్మాలర్ కనిపిస్తుంది, ఈక్వల్ కనిపిస్తుంది, నైదర్, మిస్ అయింది ఏంటి అక్కడ? గ్రేటర్ దెన్. సో గ్రేటర్ దెన్ ప్లేస్ లో. నెక్స్ట్ ఆబ్వియస్ గా మిగిలిపోయింది ఏదైతే ఉందో అది ఎక్కడ రావాలి? రైట్. సో ఇప్పుడు పర్సెంటైల్, యాంప్లిసెంట్, హ్యాష్ ఈ 3 సింబల్స్ కనుక వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనం? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఈ 3 వస్తే పర్సెంటైల్. అలానే కింద ఉన్నాయనుకోండి డాలర్, @ హ్యాష్, అప్పుడు దేనికి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్? డాలర్. ఇన్ కేస్ డిఫరెంట్ గ్రూప్ లో వచ్చేది అప్పుడు ఏం చేయాలి? రిలేషన్ చెప్పగలమా? చెప్పలేం. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి డైరెక్ట్ గా చూద్దాం. ఫస్ట్ రిలేషన్ దేనికి దానికి మధ్యలో ఉంది? K అండ్ M. వాడు చెప్తున్న రిలేషన్ ఏంటి అంటే డాలర్. సరే, డాలర్ ఉందా లేదా చూద్దాం. ఇక్కడ K నుంచి M కి వెళ్ళేటప్పుడు మనకి ఏ సింబల్స్ కనిపిస్తున్నాయి? చూడండి, ఏ సింబల్స్ ఉన్నాయి? ఒకటి యాంప్లిసెంట్, ఇంకొకటి @ మరి యాంప్లిసెంట్ అండ్ @ ఒకటే గ్రూప్ లో ఉన్నాయా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది, అవునా? ఇప్పుడు ఈ పై 3 ఒక గ్రూప్ కిందకి వస్తాయి, ఈ 3 ఒక గ్రూప్ కిందకి వస్తాయి. కానీ ఇక్కడ ఉన్న 2 ఎలిమెంట్స్, 2 సింబల్స్ ఎలా ఉన్నాయి? 2 డిఫరెంట్ గ్రూప్స్ లో ఉన్నాయా లేదా? మరి 2 డిఫరెంట్ గ్రూప్స్ లో ఉండేటప్పుడు రిలేషన్ చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఫాల్స్. సెకండ్ వన్, మళ్ళీ K కి M కి అడుగుతూ ఉన్నాడు. K కి M కి రిలేషన్ @ అవుతుందా? రిలేషన్ చెప్పలేమని ఇప్పుడే మాట్లాడుకున్నాంగా, అప్పుడు ఇది కూడా రాంగ్. అయితే ఇప్పుడు వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే రెండింట్లోనూ KM ఉన్నాయి, 2 కన్క్లూజన్స్ తప్పు కాబట్టి వెంటనే ఏం పెట్టేస్తారు? ఎయిదర్ ఆర్ పెడతారు. కానీ ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న సింబల్స్ లో అన్ని బేసిక్ కంపారిజన్ సింబల్స్ ఉన్నాయా లేదా. ఎప్పుడైతే రిలేషన్ 2 ఎలిమెంట్స్ మధ్యలో చెప్పలేమో అప్పుడు ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ టు అన్నీ ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న సింబల్ ఏంటి? డాలర్. డాలర్ అంటే ఏంటి? లెస్ దెన్. ఇక్కడ @ ఉంది, @ అంటే ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అంటే 2 సార్లు లెస్ దెన్ వచ్చింది, గ్రేటర్ దెన్ ఉందా ఇందులో? లేదు. అలాంటప్పుడు ఎయిదర్ ఆర్ అవుతుందా? ఇది అవ్వకూడదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? నెయిదర్ నార్ అనేది. ఓకే, సో ఇదే మెథడ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో ఒక డయాగ్రామ్ తోనే అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దేని మధ్యలో రిలేషన్ అడుగుతున్నారు? K అండ్ N. ఒకసారి K నుంచి N వరకు మధ్యలో ఉన్న సింబల్స్ చూడండి. ఇక్కడ యాంప్లిసెంట్, @ డాలర్. ఓకే, ఇప్పుడు చూడండి, యాంప్లిసెంట్, @ అన్నారు. 2 ఒక గ్రూప్ లో ఉన్నాయా, డిఫరెంట్ గ్రూప్స్ లో ఉన్నాయా? డిఫరెంట్ గ్రూప్స్. అంటే రిలేషన్ చెప్పగలమా? సో ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి, N%L అన్నప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ N నుంచి L కి వెళ్ళాలి అంటే రైట్ టు లెఫ్ట్ వెళ్తున్నాం. మనం జనరల్ గా వెళ్ళవలసింది ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్. కానీ ఎప్పుడైతే రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తామో ఫైనల్ గా సింబల్ ఏదైతే వస్తుందో ఆ రిలేషన్ ని మనం ఏం చేయాలి? రివర్స్ చేసుకోవాలి, అవునా కదా? చూడండి, ఇప్పుడు A <B ఉంది,
దీన్ని ఎలా రాస్తాం మనం? బి గ్రేటర్ దెన్ ఏ అని రాస్తామా లేదా? సో అలా నేను రివర్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ రావాల్సిన రిలేషన్ ని ఫైండ్ చేసి అప్పుడు రివర్స్ చేస్తాం. సో చూడండి ఇక్కడ సింబల్స్ ఏమున్నాయి? డాలర్ ఒకటి, ఇంకొకటి ఏంటి? ఎట్ ద రేట్. మరి డాలర్ ఎట్ ద రేట్ రెండు ఒకే గ్రూప్ లో ఉన్నాయా, డిఫరెంట్ గ్రూప్సా? సేమ్ గ్రూప్. మరి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనం? డాలర్కి ఇవ్వాలి, అవునా? అయితే ఇక్కడ రివర్స్ చేయాలని చెప్పాక, మరి రివర్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ కి ఆపోజిట్ ఏమవుతుంది? లెస్ దెన్. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అదే విధంగా పర్సెంటైల్ కి ఆపోజిట్ అంటే డాలర్ అవుతుంది, యాంప్లిసెంట్ కి ఆపోజిట్ అంటే ఎట్ ద రేట్. మరి ఇప్పుడు చెప్పండి, డాలర్ కి ఆపోజిట్ సింబల్ అంటే ఏంటి? పర్సెంటైల్. మరి ఫైనల్ రిలేషన్ పర్సెంటైల్ వచ్చింది, వాడు కూడా అదే చెప్పాడా కాదు? సో సెకండ్ కన్క్లూజన్ అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఒకటి ఫైనల్ గా చూద్దాం. పి డాలర్ ఎన్ అన్నాడు. పి నుంచి ఎన్ కి వెళ్ళాలి అంటే పాత్ ఏంటో ఒకసారి చూడండి. పి నుంచి ఎన్ కి ఎలా వెళ్ళాలి? ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, చూడండి ఎలా వెళ్తాం. పి నుంచి ఓ, నెక్స్ట్ ఓ నుంచి ఎన్. ఇక్కడ రెండు దగ్గరలో కూడా మనం రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తూ ఉన్నామా లేదా? సరే, అందువల్ల ఫైనల్ గా మనం రివర్స్ చేయాలి సింబల్. ఇక్కడ ఉంది ఏంటి? పర్సెంటైల్. పర్సెంటైల్ కి రివర్స్ చేస్తే ఏం రావాలి? డాలర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? హ్యాష్. మరి హ్యాష్ ని రివర్స్ చేస్తే ఈక్వల్ టు ని నాట్ ఈక్వల్ టు చేస్తారా? చెయ్యొద్దు అలా, ఓకేనా? ఈక్వల్ టు గానే ఉంటుంది, దానికి రివర్స్ ఏముంటుంది. సో ఇక్కడ ఈక్వల్ టు వస్తుంది. సో ఈ రెండింటిలో దేనికి ప్రిఫరెన్స్ చెప్పండి ఇప్పుడు మరి? డాలర్కే, అంటే రిలేషన్ కరెక్టా కాదు? నెక్స్ట్ ఓ అండ్ ఎం. ఓకి ఎంకి మధ్యలో రిలేషన్ చూడండి. ఓ నుంచి ఎంకి ఎలా వెళ్తారు? డైరెక్ట్ గా ఉందా కనెక్షన్ లేదా? ఓ నుంచి ఎంకి, కాకపోతే మనం రైట్ నుంచి లెఫ్ట్ ట్రావెల్ చేస్తున్నాం. సో ఫస్ట్ రిలేషన్ ఫైండ్ చేసేద్దాం. ఇక్కడ ఏముంది? హ్యాష్, నెక్స్ట్ డాలర్. హ్యాష్ అండ్ డాలర్ అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? డాలర్. కాకపోతే మనం ఇక్కడ ఏం చేయాలి? ఫైనల్ గా రివర్స్ చేయాలి రిలేషన్, ఎందుకంటే రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తున్నాం. మరి డాలర్ కి ఆపోజిట్ అంటే ఏమవుతుంది? పర్సెంటైల్. సో ఫైనల్ రిలేషన్ పర్సెంటైల్ రావాలి, కానీ వాడు ఎట్ ద రేట్ అన్నాడు కాబట్టి ఈ కన్క్లూజన్ రాంగ్. ఓకే, సో ఈ బాక్స్ ఒకటి గీసుకుంటే దీంతో పాటు వచ్చే 3 or 5 క్వశ్చన్స్ ని మనం 1.5 or 2 minutes లో మాక్సిమం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో రాసుకోవద్దు అనవసరంగా స్టేట్మెంట్స్ అన్ని, టైం వేస్ట్. సో నెక్స్ట్ 76 to 80. 9 persons are living on the 9th story building but not necessarily in the same order. సో ఒక 9 floors ఉన్నాయని చెప్తున్నాడు. సో 9 to 1 నెంబర్స్ తీసుకుందాం. సో కండిషన్స్, x lives on an even number floor but above floor 5. సో ఈవెన్ లో ఉండాలి, 5 కన్నా పైన ఉండాలి. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి? 6, 8 మాత్రమే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉంటాయి. దీంతో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ x is సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో v. ఓన్లీ 2 persons live between v and u. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ అన్ని కనెక్టింగ్ గానే ఉన్నాయి, అంటే ఒకదానితో ఒకటి రిలేటెడ్ గా ఉన్నాయి. సో క్లూస్ అన్ని రాసుకోకుండా డైరెక్ట్ గా స్టార్ట్ చేసేద్దాం. సో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి x అనేది 6 లో పెట్టడం, సెకండ్ వన్ ఎక్కడ పెట్టాలి? 8 లో పెట్టాలి. సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అబౌవ్ x is సేమ్ యాజ్ బిలో v. x కి పైన ఎన్ని ఉన్నాయి? v కి కింద ఎన్ని ఉండాలి? సో ఫస్ట్ పాసిబిలిటీలో చూడండి, x పైన ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, అంటే v కి కింద 3 ఉండాలంటే v ఎక్కడ వస్తుంది? 4th పొజిషన్. సో ఒక పాసిబిలిటీ చేస్తా, మిస్ అయితే మిగతా. ఓన్లీ 2 persons బిట్వీన్ v అండ్ u. v కి u కి మధ్యలో 2 persons. ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ? కిందకైనా రావచ్చు, పైకైనా వెళ్ళొచ్చు. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ u అండ్ x is సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ v అండ్ w. u కి x కి మధ్యలో ఎంతమందో v కి w కి మధ్యలో కూడా అంతమంది ఉండాలి. నెక్స్ట్, w lives 2 floors above s. 2 floors above అంటే మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? 1 floor గ్యాప్ ఉండాలి. w అనేవాడు 1 floor గ్యాప్ ఇచ్చి s కి పైన ఉండాలి. అలానే s does not live adjacent to v, అంటే s and v కింద పైన ఉండకూడదు. నెక్స్ట్, q lives 3 floors above r. 3 floors above r అంటే ఎంత గ్యాప్ ఉండాలి? 2 floors. q does not live on even. ఈవెన్ లో ఉండకూడదు, అంటే ఆడ్ లో ఉండాలి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ q అండ్ s is 1 more than the number of persons live between t and x. సో జాగ్రత్తగా చూడండి స్టేట్మెంట్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ q అండ్ s is 1 more than అన్నాడు. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి? q కి s కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో దట్ షుడ్ బి 1 more అన్నాడు, అంటే 1 ప్లస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిట్వీన్ t అండ్ x. ఇప్పుడు t కి x కి మధ్యలో ఒక ఇద్దరు ఉన్నారు అనుకుందాం. q కి s కి మధ్యలో ఎంతమంది ఉండాలి? అప్పుడు t అండ్ x కి మధ్యలో ఇద్దరు ఉంటే q అండ్ s కి మధ్యలో ఎంతమంది ఉండాలి? t అండ్ x కి మధ్యలో ఇద్దరు ఉంటే q అండ్ s కి మధ్యలో ఎంతమంది ఉండాలి?
3 మెంబర్స్ ఉండాలి, 1 కాదు. 1 + 2 3 కదా. సో చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్ ఈస్ 1 మోర్ దెన్, అంటే ఇక్కడ ఏదైతే పర్సన్స్ ఉన్నారో దానికన్నా ఒకటి ఎక్కువ. మరి టీకి ఎక్స్కి మధ్యలో ఇద్దరు ఉంటే క్యూకి ఎస్కి మధ్యలో ముగ్గురు ఉండాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు కనెక్టింగ్ క్లూ ఏముందో చూద్దామా, దాంతో స్టార్ట్ చేద్దాం. ఏమైనా ఉందా ఎలిమినేట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్? లేవు. పి అండ్ యూకి మధ్యలో ఇద్దరు రావాలి. పి అండ్ యూకి మధ్యలో ఇద్దరు అంటే ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్లో ఒకటి, ఇంకొకటి 7. సరే, ఎక్కడ తీసుకుందాం? ఫస్ట్ ఆర్ 7? ఫస్ట్లో తీసుకుంటే యూకి ఎక్స్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వికి డబ్ల్యూకి మధ్యలో 1 2 3 4 పర్సన్స్. 1 2 3 4. డబ్ల్యూ అనేవాడు పైకి వెళ్తాడు, డబ్ల్యూ కిందన ఎస్. ఫైన్. సో ఇక్కడ యూతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ కనెక్టింగ్ క్లూ చూసుకోండి. యూకి ఎక్స్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు మనకి? 4 మెంబర్స్. అప్పుడు వికి డబ్ల్యూకి మధ్యలో కూడా 4 ఉండాలి. అంటే ఎక్కడ రావాలి డబ్ల్యూ అనేవాడు? 9th లో రావాలి. మరి డబ్ల్యూతో కనెక్టింగ్ ఏమైనా ఉందా? ఎస్, డబ్ల్యూకి గ్యాప్ ఇచ్చాక ఎస్ రావాలి. నెక్స్ట్ ఇంకేమన్నా క్లూస్ ఉన్నాయి చూడండి. ఇది ఫిల్ చేసేద్దామా? 4 ప్లేసెస్ ఉన్నాయిగా. క్యూ అనేవాడు ఆడ్ లో ఉండాలి, 2 గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆర్ రావాలి. సో ఎక్కడ ఛాన్స్ ఉంది? ఎక్కడ ఛాన్స్? 5th లో మాత్రమే క్యూని పెట్టచ్చు. ఇక్కడ క్యూ పెట్టాక ఆర్ ఎక్కడ వస్తాడు? 2nd. నెక్స్ట్ ఈ క్లూ చూద్దాము. క్యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి? ఎంతమంది ఉన్నారు క్యూ అండ్ ఎస్కి? 1 పర్సన్. అప్పుడు టీకి ఎక్స్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 1 ఈజ్ 1 మోర్ దెన్ విచ్ నెంబర్? 1 అనేది దేనికన్నా ఒకటి ఎక్కువ, 0 కన్నా కదా. అంటే టీకి ఎక్స్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 0 మెంబర్స్. కానీ ఫిట్ అవుతుందా ఇక్కడ? అది ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎక్స్కి నైబర్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయారు. కాబట్టి సెకండ్ ఇక్కడ ఏదైతే మనం యూ అనేది పైకి వెళ్ళాలో ఆ పాసిబిలిటీలో చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఎక్స్కి యూకి మధ్యలో 1 పర్సన్, వికి డబ్ల్యూకి మధ్యలో 1 పర్సన్ ఉంటారు. సో వికి డబ్ల్యూకి మధ్యలో 1 పర్సన్ అంటే, సారీ, ఎక్స్కి యూకి మధ్యలో ఎవరు లేరు, వికి యూకి డబ్ల్యూకి మధ్యలో కూడా ఎవరు ఉండకూడదు. ఇప్పుడు డబ్ల్యూ మళ్ళీ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? 5లో ఉంది, 3లో కూడా ఉంది. సరే, 3లో అనుకుందాం, ఏమవుతుందో చూ. డబ్ల్యూఎస్. రైట్. ఇప్పుడు ఏదైతే క్లూస్ ఉన్నాయో ఇంకా చూడండి. క్యూ అండ్ ఆర్. క్యూ అనేవాడు ఆడ్ లో ఉండాలి. ఎక్కడ ఛాన్స్ ఉంది ఇప్పుడు? 5లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్యూకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో చూడండి. 1 2 3 పర్సన్స్. ఇప్పుడు ఎక్స్కి టీకి మధ్యలో ఎంతమంది ఉండాలి? క్యూకి ఎస్కి మధ్యలో 3 ఉన్నప్పుడు 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్. ఎక్స్ ఎంత? 2. అంటే టీకి ఎక్స్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 మెంబర్స్ ఉండాలి. టీకి ఎక్స్కి మధ్యలో 2 మెంబర్స్ అంటే ఎక్కడ ఛాన్స్ ఉంది? 9లో పెట్టచ్చు. ఇప్పుడు ఆ మిగిలిన పర్సన్ ఎవరున్నా అక్కడ పెట్టేయండి. సరిపోయా క్లూస్ అన్ని? సో ఎవరున్నారు ఇంకా? So 8 persons sit around a circular table in such a way some of them are facing inside while some of them are facing outside. So 8 persons ఉన్నారు. ఇక్కడ మల్టిపుల్ డైరెక్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటే కొంతమంది అవుట్ సైడ్. సో కండిషన్స్: 2 persons sit between T and U. T కి U కి మధ్యలో 2 persons ఉన్నారు. Then V sits third to the left of U. U కి థర్డ్ లెఫ్ట్ లో V ఉంటారు. నెక్స్ట్ ఓన్లీ 1 person between P and V. Q faces P. ఇక్కడ ఫేసెస్ అంటే అర్థం ఏంటి? చూడండి, ఫేసింగ్ అండ్ ఆపోజిట్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఆపోజిట్ అన్నా ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నా ఒకటి కాదు. ఆపోజిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఉన్నాడు. క్యూ అనేవాడు ఇటు నార్త్ ఫేస్ చేస్తూ ఉన్నాడు అన్న. పి అనేవాడు సౌత్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. సో దీన్ని ఏమంటారు ఇప్పుడు? సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటారు. ఇది ఫేసింగ్ అవుతుందా? అవ్వదు. ఫేసింగ్ అంటే ఏంటి? క్యూ ఇటు చూస్తూ ఉండాలి, వి కూడా అటువైపే చూస్తుండాలి. అంటే ఒకరినొకరు చూసుకోవాలి. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే దాన్ని ఫేసింగ్ అంటారు, లేకపోతే ఆపోజిట్ మాత్రమే అవుతుంది. ఓకే? సో దీన్ని బట్టి మీరు వీళ్ళిద్దరు డైరెక్షన్స్ చెప్పగలరు లేదు. వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా సెంటర్ని ఫేస్ చేస్తూ ఉండాలి అనేది క్లూ దొరికిపోయింది. క్యూ కూడా సెంటర్ని ఫేస్ చేయాలి, వి కూడా సెంటర్ని ఫేస్ చేయాలి. నెక్స్ట్
క్యూ ఫేసెస్ వి ఎండ్ అన్నాడు. ఇక్కడ ఎండ్ అంటే ఎవరి గురించి చెప్పినట్టు? క్యూ గురించి. క్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో క్యూ ఉండాలి. నెక్స్ట్ ఆర్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ టీ. టీ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఆర్. పీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ కి థర్డ్ లెఫ్ట్ లో పీ. నెక్స్ట్ నో టూ పర్సన్స్ సిట్టింగ్ టుగెదర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్స్. సో ఇది మనం పట్టుకోవాల్సిన క్లూ. నో టూ పర్సన్స్ సిట్టింగ్ టుగెదర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి? వరుసగా కూర్చున్న ఏ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ని ఫేస్ చేయటం లేదు. అంటే ఆల్టర్నేట్ గా డైరెక్షన్స్ ఉంటాయి లేదా? ఫస్ట్ వాడు సెంటర్ ని ఫేస్ చేస్తే నెక్స్ట్ వాడు అవే ఫ్రమ్ ది సెంటర్, తర్వాత వాడు మళ్ళీ సెంటర్. సో ఒక్కటి డైరెక్షన్ తెలిసిన మొత్తం అందరివి తెలిసిపోయినట్టు. ఎస్ డస్ నాట్ ఫేస్ డబ్ల్యూ. ఎస్ అనేవాడు డబ్ల్యూని ఫేస్ చేయటం లేదు అని చెప్పాడు. సో రైట్, ఇప్పుడు ఎవరితో స్టార్ట్ చేద్దాం? క్యూ అండ్ వి. ఎందుకంటే వాళ్ళ డైరెక్షన్స్ మనకు తెలిసిపోయాయి, చెప్పేశాడు. ఫేసింగ్ ఈచ్ అదర్ అన్నాడు అంటే ఏంటి అర్థం? ఇద్దరు కూడా సెంటర్ ని ఫేస్ చేస్తున్నారు అని. మరి ఇప్పుడు ఇద్దరు సెంటర్ ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆ పక్క వాళ్ళ డైరెక్షన్స్ కూడా తెలిసిపోతాయా లేదా? సో ఇక్కడ ఏమవ్వాలి? అవే ఫ్రమ్ ది సెంటర్, సెంటర్, అవే, అవే, సెంటర్ అండ్ అవే. సో ఇప్పుడు ఈ క్లూస్ అన్ని కనెక్ట్ చేసేసుకో. ఇక్కడ ఏముంది కనెక్టింగ్ క్లూ మనకి? యూకి థర్డ్ లెఫ్ట్ లో వి ఉండాలి. యూకి థర్డ్ లెఫ్ట్ లో వి ఉండే విధంగా యూని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు చెప్పండి? యూకి థర్డ్ లెఫ్ట్ లో వి. ఇదేనా? ఇది ఒకటేనా? ఇది అవుతుందా? ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పెడితే యూకి థర్డ్ రైట్ అయిపోతుంది. సో ఒకటే ప్లేస్ ఉంది, ఇక్కడ పెట్టుకోండి. రైట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ యూకి టీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. మరి ఇటువైపు ఆల్రెడీ వి ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్ గా టీని ఇక్కడ మాత్రమే ప్లేస్ చేయాలి. నెక్స్ట్ పి అండ్ వికి మధ్యలో ఒకరు ఉండాలి. సో పి అనేవాడు ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడండి క్లూస్. ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో క్యూ రావాలి. అంటే ఇప్పుడు ఆర్ ఎక్కడ ఉండాలి? ఆర్ కి థర్డ్ లెఫ్ట్ లో క్యూ. ఇక్కడ ఆర్ పెడితే ఏమవుతుంది? థర్డ్ లెఫ్ట్ రైట్? థర్డ్ రైట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. డబ్ల్యూ కి థర్డ్ లెఫ్ట్ లో పి రావాలి. అంటే డబ్ల్యూ ఇక్కడేనా? సో మిగిలింది ఎవరు? ఎస్. సరిపోయే అన్ని కండిషన్స్. క్యూ అండ్ వి ఎందుకు ఇన్సైడ్ తీసుకున్నాను చెప్పాక. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే ఇప్పుడు ఇలా సర్కిల్ ఉందనుకో. ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే క్యూ అనేవాడు ఇన్సైడ్ చూడాలి, వి అనేవాడు కూడా ఇన్సైడ్ చూడాలి. సో దీన్ని మనం ఫేసింగ్ అంటాం. ఓకే, ఫేసింగ్ అంటే ఏంటంటే ఒకరి వైపు ఒకరు చూసుకోవాలి, అప్పుడే ఫేసింగ్ అంటాం. రైట్, అయితే ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత కొంతమందికి డౌట్ ఏంటి అంటే, సార్ ఎస్ అండ్ డబ్ల్యూ ఫేసింగ్ ఈచ్ అదర్ కాదు అన్నాడు కదా, మరి ఇక్కడ ఎస్ అండ్ డబ్ల్యూ వచ్చేసారు కానీ వీళ్ళు ఫేస్ అవుతున్నారు ఒకరినొకరు, ఆపోజిట్ గానే ఉన్నారు, ఫేసింగ్ ఈచ్ అదర్ కాదు. కాబట్టి ఇదే ఆన్సర్. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోండి, ఆపోజిట్ కి ఫేసింగ్ ఈచ్ అదర్ కి డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. సమ్ బ్లాక్ ఆర్ హోల్స్. కొన్ని బ్లాక్స్ హోల్స్ అవుతున్నాయని. నెక్స్ట్ ఎ ఫ్యూ వార్మ్స్ ఆర్ హోల్స్. ఎ ఫ్యూ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సమ్ అని అర్థం. సమ్ వార్మ్స్ ఆర్ హోల్స్ కాబట్టి ఇక్కడ వార్మ్స్ వస్తుంది. నెక్స్ట్ ఈచ్ హోల్ ఈస్ గ్రావిటీ. ఈచ్ అంటే ఏంటి? ఆల్. సో ఆల్ హోల్స్ ఆర్ గ్రావిటీ. రైట్, ఇప్పుడు కన్క్లూజన్ 1 చూద్దామా. సమ్ గ్రావిటీస్ ఆర్ బ్లాక్ అవుతుందా లేదా? ఎస్, సమ్ పార్ట్ ఆఫ్ గ్రావిటీస్ ఇస్ బ్లాక్ అని ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి కన్క్లూజన్ 1 is true. సెకండ్ వన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఇది మనం చెక్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి? పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే అర్థం ఏంటి? సమ్ అండ్ ఆల్ తో స్టార్ట్ అయ్యే వాటిని ఏమంటాము? పాజిటివ్ స్టేట్మెంట్స్. సో ఎప్పుడైతే పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్ని వస్తాయో నెగటివ్ కన్క్లూజన్స్, దట్ టు డెఫినెట్ కన్క్లూజన్స్. నెగటివ్ డెఫినెట్ కన్క్లూజన్స్. డెఫినెట్ అంటే ఏంటి? దాని చివరిలో పాసిబిలిటీ అని, కెన్ బి అని అలాంటి పదాలు లేకుండా ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. ఓకేనా? సో అదే విధంగా అన్ని స్టేట్మెంట్స్ కనుక నెగటివ్ వచ్చి పాజిటివ్ డెఫినెట్ కన్క్లూజన్స్ వచ్చినా కూడా రాంగ్ అవుతాయి. దాన్ని మళ్ళీ మీరు చెక్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, సో ఆన్సర్ అనేది ఓన్లీ 1 follows, ఆప్షన్ డి. సో నెక్స్ట్ 56% ఆఫ్ mammals ఆర్ రెప్టైల్స్. 56% అంటే అర్థం ఏంటి? సమ్ mammals ఆర్ రెప్టైల్స్. నెక్స్ట్ ఓన్లీ రెప్టైల్స్ ఆర్ amphibians అంటే ఆల్ amphibians ఆర్ రెప్టైల్స్. అట్ ద సేమ్ టైం ఈ amphibians కి రెప్టైల్స్ తో తప్పితే వేరే దాంతో రిలేషన్ ఉండొచ్చా? ఉండకూడదు. సో చిన్న అండర్లైన్ పెట్టుకుంటాం దాని దగ్గర. నెక్స్ట్ నో బర్డ్ ఈజ్ mammal. సో బర్డ్ కి mammal కి రిలేషన్. సో కన్క్లూజన్ 1, నో amphibian ఈజ్ mammal అంటున్నాడు. అవుతుందా లేదా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే amphibian కి రెప్టైల్ తో తప్ప వేరే దాంతో రిలేషన్ ఉండొచ్చా? ఉండకూడదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది, కన్క్లూజన్ అనేది ట్రూ.
నెక్స్ట్ చూడండి, సమ్ బర్డ్స్ బీయింగ్ రెప్టైల్స్ ఇస్ ఏ పాసిబిలిటీ. అవుతుందా? రెప్టైల్స్ కి బర్డ్స్ కి ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒకసారి నేను కన్క్లూజన్ రాస్తా, అది కరెక్టే కదా నచ్చింది. ఆల్ రెప్టైల్స్ బీయింగ్ బర్డ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అవుతుందా? ఆల్ రెప్టైల్స్ బీయింగ్ బర్డ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. రెప్టైల్స్ మొత్తం బర్డ్స్ లోకి వెళ్తే ఈ యాంఫిబియన్ వెళ్తుందా లేదా? సో యాంఫిబియన్ కి రెప్టైల్ కి బర్డ్స్ కి రిలేషన్ ఉండొచ్చా? ఉండకూడదు. కానీ ఈ బర్డ్స్ మొత్తం రెప్టైల్స్ లోకి వెళ్ళే పాసిబిలిటీ ఉందా అంటే ఉంటుంది. ఓకే, సో రెప్టైల్స్ మొత్తం వేరే దాంట్లోకి వెళ్ళకూడదు, కానీ వేరే మాత్రం రెప్టైల్స్ లోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2. నెక్స్ట్, ఈచ్ కింగ్డమ్ ఈజ్ క్లాస్. ఈచ్ అంటే ఆల్. ఆల్ కింగ్డమ్ ఈజ్ క్లాస్. నెక్స్ట్, ఎవ్రీ క్లాస్ ఈజ్ ఫ్యామిలీ అండ్ నో స్పీసీస్ ఈజ్ ఫ్యామిలీ. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకి నో అనే రిలేషన్ అవుటర్ సర్కిల్తో ఉంది. అవునా? ఎప్పుడైతే నో అనే రిలేషన్ అవుటర్ సర్కిల్తో ఉందో ఆ నో అనే రిలేషన్ లోపల ఉన్న వాటి అన్నింటికి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే నో కే ఈజ్ ఎస్ అవుతుంది, నో సి ఈజ్ ఎస్ కూడా అవుతుంది. చూడండి, సమ్ కింగ్డమ్స్ ఆర్ స్పీసీస్. అవుతుందా? నో, ఎందుకంటే నో కింగ్డమ్ ఈజ్ స్పీసీస్ అని ఇప్పుడే చెప్పుకున్నాంగా, ఫాల్స్. ఎ ఫ్యూ క్లాసెస్ ఆర్ స్పీసీస్, ఇది కూడా అవుతుందా? సో నన్ ఆఫ్ ది నెయిదర్ 1 or 2, ఆప్షన్ సి అనేది ఆన్సర్. So 88 to 90. Mira started her journey from point J. J is 4 feet east of point K. So J అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసింది. సో ఈ పాయింట్ ని J అనుకుందాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? J is 4 feet east of point K. ఈ J ఏదైతే ఉందో ఇది K కి ఈస్ట్ లో ఉంది అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? J కి వెస్ట్ లో K ఉన్నట్టే. సో J కి వెస్ట్ లో K ఉంటారు. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు? నెక్స్ట్, పాయింట్ P ఈజ్ 4 feet వెస్ట్ ఆఫ్ పాయింట్ Q అన్నాడు. కానీ ఇక్కడ P గురించి కానీ Q గురించి కానీ మనకి తెలియదు కాబట్టి ఒక పక్కనే రాసుకుందాం. Q కి 4 meters వెస్ట్ లో పాయింట్ P. నెక్స్ట్, P ఈజ్ 10 feet నార్త్ ఆఫ్ J. J కి నార్త్ లో ఉండాలి కాబట్టి J కి నార్త్ అంటే పైకి, ఇక్కడ P వస్తుంది 10 feet. P కి ఈస్ట్ లో Q ఉండగా అది 4. నెక్స్ట్, S ఈజ్ 10 feet ఆఫ్ పాయింట్ Q. Q కి 10 feet సౌత్ లో ఉండాలి. సౌత్ అంటే కిందకి. సో ఇది ఆల్రెడీ PJ 10 కాబట్టి ఇది కూడా 10 అంటే ఇక్కడికి వచ్చి అయిపోతుంది. దిస్ పాయింట్ ఈస్ S. నెక్స్ట్, R ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ది పాత్ QS. Q కి S కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ వస్తుంది R అనేది. అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో అది హాఫ్ గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్, U ఈస్ 5 meters టు ద నార్త్ ఆఫ్ V. బట్ U కానీ V కానీ మనకి ఎక్కడ తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం. R ఈస్ 4 feet వెస్ట్ ఆఫ్ U. కి వెస్ట్ లో ఉంది R అనేది. సో ఆర్ గురించి మనకి తెలుసుగా, ఆర్ ఇస్ 4 feet వెస్ట్ ఆఫ్ యూ అంటే ఆర్ కి ఈస్ట్ లో యూ ఉండాలి. దిస్ డిస్టెన్స్ ఇస్ 4. ఇప్పుడు ముందు ఏదైతే వదిలేసామో యూ ఈస్ 5 meters నార్త్ ఆఫ్ వి. సో వి ఇక్కడ వస్తుంది మనకి 5. సో డయాగ్రామ్ ఇలా. సో ఒకసారి ఆన్సర్ చేయండి. ఇన్ వాట్ డైరెక్షన్ ఇస్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు యూ? విత్ రెస్పెక్ట్ టు అన్నప్పుడు దాని నుంచి మనం చూడాలి. యూ నుంచి ఎస్ ఏ డైరెక్షన్ లో ఉంది? యూ నుంచి ఎస్, యూ ఇక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. యూ నుంచి ఎస్ ఏ డైరెక్షన్ సౌత్ వెస్ట్. సో ఆప్షన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కే అండ్ వి? కే కి వి కి మధ్యలో డిస్టెన్స్ అంటే ఏమవ్వాలి? కే నుంచి జే కి 4 ఉంటుంది, పి నుంచి క్యూ 4 అండ్ ఎస్ నుంచి వి కి ఒక 4. 4 3 12. సో ఆప్షన్. 8 persons are related to each other. There are only 2 married couples in the family. M is maternal grandson of P. So M is maternal grandson. Maternal అంటే ఎవరి తరపున? తల్లి తరపున, తండ్రి తరపున, మదర్ తరపున. maternal grandson of P అంటే P వాళ్ళ డాటర్ ఎవరైతే ఉంటారో ఆ డాటర్ వాళ్ళ చైల్డ్ ఎవరు అవ్వాలి? M అని అర్థం. మరి M జెండర్ ఏంటో చెప్పగలమా? గ్రాండ్ సన్ అన్నాడుగా. గ్రాండ్ సన్ అన్నప్పుడు ఏమవుతుంది? మేల్ అవ్వాలి. నెక్స్ట్, J is brother of O. సో J is brother of O అని చెప్తున్నారు. సో J is brother of O కాబట్టి J జెండర్ మేల్ అవుతుంది. L is mother of M. సో M మదర్ ఎవరో చెప్పేశాడు, ఎవరది? N is son in law of P. సో P కి N అనేవాడు సన్ ఇన్ లా ఎలా అవుతాడు? P వాళ్ళ డాటర్ ని మ్యారేజ్ చేసుకుంటేనే కదా. సో అయితే ఆ డాటర్ ని ఆ ఎల్ ని మ్యారేజ్ చేసుకున్నాడా లేకపోతే ఎల్ కి ఇంకొక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ ని మ్యారేజ్ చేసుకున్నాడా మనకు ఖచ్చితంగా తెలియదు. అవునా కదా?
సో ఆ పాసిబిలిటీ కూడా ఉంది, బట్ చూద్దాం. ఇక్కడ మనకి 8 పర్సన్సే ఉన్నారు. సో ఒక పాసిబిలిటీగా అది తీసుకుందాం. ఎల్కి మ్యారేజ్ చేస్తే ఎవరిది, ఎన్. నెక్స్ట్, ఓ ఈ సన్ ఇన్ లా ఆఫ్ ఐ హూ హ్యావ్ ఓన్లీ 2 చిల్డ్రన్, 1 డాటర్ అండ్ 1 సన్. ఓ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ఐ. సో ఇక్కడ ఎవరైతే ఓ ఉన్నాడో వాడు సన్ ఇన్ లా ఆఫ్ ఐ. సన్ ఇన్ లా ఎలా అవుతారో, ఐకి ఒక డాటర్ ఉండాలి, ఆ డాటర్ని మ్యారేజ్ చేసుకుని ఉంటే సన్ ఇన్ లా అవుతారు. అయితే ఐకి 2 చిల్డ్రన్ అంటే 1 డాటర్ 1 సన్ అన్నాడు, అంటే ఒక డాటర్ ఉండాలి, ఇంకొక సన్ కూడా ఉండాలి. నెక్స్ట్, కే ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఓ. ఓకి బ్రదర్ ఇన్ లా కే అంటే ఏంటి, ఓ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ వైఫ్ కి బ్రదర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కేని ఇక్కడ పెట్టండి. ఓ ఈజ్ నాట్ ఏ సింగిల్ పేరెంట్. సింగిల్ పేరెంట్ కాదు అంటే ఖచ్చితంగా వైఫ్ ఉండాలా లేదా, మరి వైఫ్ ఉండాలి, పేరెంట్ కూడా అంటున్నాడు, అంటే సెకండ్ జనరేషన్లో ఉండాలి. సో ఇప్పుడు ఎలా కనెక్ట్ చేస్తారు చూడండి. సో టోటల్గా 8 పర్సన్స్ ఉన్నారు, మ్యారీడ్ కపుల్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. సో 2 మ్యారీడ్ కపుల్స్, 8 పర్సన్స్. ఆల్రెడీ మనకి ఎల్ఎండి అని ఒక మ్యారీడ్ కపుల్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? సో జే అండ్ ఓ సిబ్లింగ్స్ అవుతున్నారు. సో ఫస్ట్ జనరేషన్లో అయితే అయి ఉండాలని తెలిసింది. సో ఇక్కడ ఎన్ని కాకుండా ఎన్ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ పి. ఐకి 2 చిల్డ్రన్ ఉన్నారని చెప్పాడు. సరే, ఐ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐకి ఒక డాటర్ ఉండాలి, అలానే ఒక సన్ ఉండాలి. సో ఈ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నది ఎవరు అంటే ఓ, ఎందుకంటే ఓ ఈజ్ ద సన్ ఇన్ లా. నెక్స్ట్, ఓ ఈజ్ నాట్ ఏ సింగిల్ పేరెంట్. కే ఈజ్ ద బ్రదర్ ఇన్ లా అన్నాడు కాబట్టి ఇతను బ్రదర్ ఇన్ లా అవుతాడు. ఓకి ఒక బ్రదర్ ఉండాలి అని చెప్పాడు, దట్ బ్రదర్ షుడ్ బి జే. రైట్. సో 1 2 3 4 5 పర్సన్స్, ఇంకా 3 పర్సన్స్ ఉన్నారు. ఓ ఈజ్ నాట్ ఏ సింగిల్ పేరెంట్ అంటే ఓ ఖచ్చితంగా పేరెంట్ అని అర్థం. సో ఇక్కడ ఒక పర్సన్ రావాలి. అయితే ఇక్కడ ఎల్ని ప్లేస్ చేసుకోవచ్చా? సో ఎల్ అండ్ ఎం, 1 2 3 4 5 6. ఇంకెవరెవరు మిగిలారు? పి అండ్ ఎన్. ఎన్ ఏమవ్వాలి? ఎన్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ పి. సన్ ఇన్ లా అనేసరికి మళ్ళీ సెట్ అవుతుందా? సన్ ఇన్ లా, 2 మ్యారీడ్ కపుల్స్. పిఓకి రిలేట్ అయితే జనరేషన్ 4 జనరేషన్స్, 3 జనరేషన్స్ ఉంటాయి. జనరేషన్స్ చెప్పలేదా? ఎయిట్ పర్సన్స్. ఓకే, ఫోర్ జనరేషన్స్ వస్తాయి.